అంటే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకో యాక్టింగ్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది, ఒక కన్ను ముక్కు చెవు లాగా నాకైతే ఇన్బిల్ట్ అయిపోయింది. సో బన్నీ గారు అన్నారు కదా, సో బన్నీ గారికి మీరు ట్యూటర్గా చేశారు, స్లాంగ్ నేర్పించారని విన్నాం. నేనే స్నేహ గారు అనుకుని అడిగిందంటే ఏ స్నేహ ఏం చేసావు టిఫిన్ అన్నారు. శనిగింజలు సిట్ నేను ఇడ్లీ చేసినాను బా ఇటు అద్దుకొని తింటా అంటే సప్ప సప్ప అని లోపల పోతా ఉంటుంది. ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా. సో మీరు మిమిక్రీ కూడా చేస్తారని చెప్పి విన్నాం మేము. ఒక హీరోది ఎవరిదైనా మిమిక్రీ చేస్తే అదే బయలు నువ్వు అడిగిన కొంచెం బాగుండదు. మరి ఒక చరిత్ర గొప్ప లీడరు ఆయన. మా నాన్నగారు ఆయనకి మా నాన్నగారు ఫ్యాన్ కూడా. నమస్తే 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 కయ్య నమస్తే చెల్లెమ్మ నమస్తే నమస్తే నమస్తే. సో ఏమని అడుగుతున్నాను, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసింటే. మీరు అలీ గారితో కూడా ఒక సీన్ చేశారు అని చెప్పి విన్నాము. తిక్క అనే సినిమాలో సాయిధరం తేజ్ గారు హీరో, నేను గే క్యారెక్టర్ చేశా. ఆలీ అన్నయ్య జంటు ఒక పబ్లో లపాకి చుపాకి బనానా బనానా అబ్బా ఊళ్ళో కత్తిరి ఊరు కాంటిన్ అన్న విస్కీ రేట్ ఎంత అంటే స్మైల్ విస్కీ బ్రాందీ బీర అవి పక్కన పెడితే కుద్దామా నమ్మ. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరు అంటే, ఆర్టిస్ట్గా నవ్వించాలి అంటే చాలా వరకు చాలా కష్టం. సో అలాంటిది 100కి పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి, అలాగే సీరియల్స్లో నవ్వించి, జబర్దస్త్లో కూడా మనల్ని నవ్వించి, సో మన ముందు ఈరోజు అయితే దూది వెంకట్ గారు అయితే ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఇండస్ట్రీలోకి ఏ ఇయర్లో వచ్చారు? జబర్దస్త్లో కూడా చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 2003 నుంచి 2005 మధ్యలో పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి. దాంట్లో నాది యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ కూడా, యాక్టింగ్ కమ్ డైరెక్షన్ కోర్సు. ఓకే. 2007లో కెరియర్ స్టార్ట్ చేశాను. 8లో ఫస్ట్ మూవీ కాళిదాస్ రిలీజ్ అయింది. నాగార్జున గారి మేనల్లుడు సుశాంత్ బాబు గారి హీరో. ఇంకా అక్కడ నుంచి పరంపర ఇప్పటికీ 90 సినిమాల పైన రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక 6-7 సినిమాలు రిలీజ్ కొన్నాయి. లాస్ట్ అర్జున్ గారి అమ్మాయిది సీతా పయనం అని రిలీజ్ అయింది లాస్ట్ 14th. సో ఇది నా సినిమా ప్రస్థానం. అండ్ 2013లో జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్స్ దాకా చేశాను. సో సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 సీరియల్స్ చేశాను. ఇందులో ప్లస్ మైనస్ కానీ ఒక 70 సినిమాల దాకా, అండ్ జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్ల దాకా. నాకు బాల్డ్ హెడ్ ఉండేది బట్టపూర, అలా చేశాను. ఇది హెయిర్ చేయించుకున్నాక కూడా ఇంకా 5 సీరియళ్ళు అండ్ సినిమాలు ఒక 20 పైన రిలీజ్ అయ్యాయి. సో అలాగే ఉండింటే బాల్డ్ హెడ్తో ఇంకోలా ఉండేదేమో కెరియర్. సో జబర్దస్త్ కూడా ఒక 50 ఎపిసోడ్లు ఏమో చేసి, ఇంకా టీమ్ లీడరు కాకుండా టీంలో మెంబర్గా ఎంతకాలం చేసినా పెద్ద మైలేజ్ ఉండదేమో అని ఆ రోజు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఆలోచించుకొని, ఎందుకంటే టీమ్ లీడర్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది, వెంటనే ఇవ్వరు, వాళ్ళదేం తప్పలేదు. సో ఎందుకు ఆ టీంలో మెంబర్గా అంతకాలం ఉండడం, మూవీస్కి వెళ్ళి ట్రై చేసుకుంటే సరిపోతుందని ఒక తప్పు చేశా. అలానే ఇంకెన్నో కొన్ని ఎపిసోడ్లు చేసింటే టీమ్ లీడర్ అయ్యేవాడిని. సరే, జరిగిపోయిన లైఫ్ మనకు సంబంధం లేదు, జరుగుతున్న లైఫే మనకు సంబంధం. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో చాలా పెద్ద సర్కిల్. అందులో సముద్రకాన్ అన్నయ్య కూడా నాకు ఓన్ బ్రదర్ లాగే. తను ఒకసారి పాడేరు అని వైజాగ్ దగ్గర ఒక షూట్ ఆకాశవాణి పెద్ద క్యారెక్టర్ చేశాను. అన్నయ్య నేను కలిసి దాదాపుగా ఒక 40 days కలిసి పనిచేసాం. దాంట్లో నేను బాగా లీడ్ చేశాను. అప్పుడు అన్నయ్య ఒక మాట అన్నారు, ఆయన పర్సనల్గా ఫ్యామిలీ విషయం కూడా ఒకటి షేర్ చేసుకున్నారు, అది కూడా చెప్తా. అప్పుడు ఒకటి అన్నారు, నా పేరు దూది వెంకట నాయుడు డివి,
అరే జరిగిపోయిన లైఫ్ ఏముందో రా దూది, అది మనకు సంబంధం లేదు, జరుగుతున్నది మాత్రమే మనకు సంబంధించింది అన్నారు. సో అట్లాగా జరిగిపోయిన లైఫ్ పక్కన పెట్టదు, జరుగుతున్న లైఫ్లో నేను ఏం చేయాలి అనేదే. సో ఇకపోతే అన్నయ్య పర్సనల్గా షేర్ చేసుకున్నది మీకు చెప్పమంటే చెప్తా, లేదంటే స్కిప్. చెప్పండి సార్, చెప్పండి. అప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడ్ అన్నయ్యదంట. ఓకే. ఆ టైంలో తినడానికి కూడా, సారీ అన్న మీ పర్మిషన్ లేకుండా ఇంటర్వ్యూలో చెప్తున్నా, బట్ మీరు చెప్పింది ఒక విధంగా నా కెరీర్ కూడా, ఎవరి కెరీర్కైనా హెల్ప్ అయ్యే మ్యాటరే, బట్ మీ పర్మిషన్ లేకుండా చెప్తున్నందుకు సారీ. ఈవెన్ వైఫ్ అంటే నేను ఆవిడని కూడా వదినాన్ని పిలిచేవాడిని, లొకేషన్కి వచ్చారు పాప బాబు ఆవిడ. ఓకే. అన్నీ అంటే వదినాని తమిళ్, నాకు తమిళ్ కూడా కొంచెం ఆల్మోస్ట్ మాట్లాడతారు. ఓకే. అయితే తినడానికి అప్పుడు పిల్లలు లేరు, తినడానికి డబ్బులు లేవు, ఓకే. బయట ఫ్రెండ్స్తో ఉన్నారు. ఇడ్లీ పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళి తింటానని అన్నయ్య వైఫ్కి ఇచ్చి వదనికి ఇచ్చేసి ఇడ్లీ తిని వాటర్ దాకా పడుకున్నాను. ఇలాంటి స్ట్రగుల్ది ఫేస్ చేశా. అది జరిగిపోయిన లైఫ్లో, జరుగుతున్న లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నా, బట్ అవి ఒక స్వీట్ మెమరీ కిందే మనకు పనిచేస్తాయి, వేరేగా పనిచేయమన్నారు. సో యా. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు మీరు ఏం చేసేవారు? ఏం లేదండి, నాకు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాది చిత్తూరు జిల్లా పీలేరు తిరుపతి దగ్గర. ఓకే. తర్వాత ఇక్కడ పీజీ చేయడానికి వచ్చాను, అయిపోయింది. నాకు ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ లైసెన్సింగ్, సినిమా యాక్టింగ్ తప్పనిచ్చి నాకు వేరే తెలీదు, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో ఇంతే, ఈ రియల్ ఎస్టేట్ లైసెన్సింగ్ యాక్టింగే అనమాట, ఇవి రెండే నా ప్రొఫెషన్స్. సో ఆ ప్రాసెస్లోనే ఇంకా సినిమాల్లోకి వచ్చాను, బట్ వేగ్గా రాకుండా ఇదంతా యాక్టింగ్ తెలుసుకొని పకడ్బందీగా వచ్చాను. సో మనం ఒక పని చేస్తున్నామంటే దాంట్లో మనం ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకుని రావాలి కదా, అందుకని. అంటే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటారు? నాకు లైఫ్ అంబిషన్ అంటాను నేనైతే, అంటే ఒక యాక్టర్ అవ్వాలనేది అంబిషను. అంటే తలకోన అనే ఫారెస్ట్ మా ఊరికి దగ్గర. ఓకే. మెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరిగేటివి, వెళ్ళి చూసేవాళ్ళం. అలానే కాదు, ఆ షూటింగ్స్ చూడడం అనే కాదు, ఎందుకో యాక్టింగ్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది, ఒక కన్ను ముక్కు చెవు లాగా నాకైతే ఇన్బిల్ట్ అయిపోయింది. సో లైఫ్ అంబిషన్, ఒక మంచి సెలబ్రిటీ, ఒక యాక్టర్ అవ్వాలి అని అంతే. సో ఇప్పుడు జబర్దస్త్లో చేశాను అన్నారు, చేశారు కూడా. సో అందులో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు చంద్ర అనేవాడు క్లోజ్ ఫ్రెండు, చలాకి చంటిని వాడు నాకు ఫ్రెండే, ధనరాజు వాడు నాకు ఫ్రెండే, బలగం వేణు డైరెక్టర్ అయ్యాడు, వేణు నాకు ఫ్రెండే, తాగుబోతు రమేష్ నాకు ఫ్రెండే. సో నాకు ఫ్రెండ్సే. అయితే ఇంకా వీళ్ళంతా సుధీరు, ఈ రాకేష్ అని, వీళ్ళందరూ, ఇంకా శకలక్ శంకర్ అని, హైపరాది అని, వీళ్ళందరూ కూడా ఇంకా నాకు తమ్ముళ్ళు లాగా. సో అది. సో వేణు గారు ఇప్పుడు డైరెక్టర్గా కూడా చేస్తున్నారు కదా, సో ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఎప్పుడైనా మీరు క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారా మీకు? తను చేసింది ఒక సినిమానే, వేణు చేసింది బలగమే. నేను అడగలేదు, తను నా క్యారెక్టర్ అని చెప్పలేదు బలగంలో, అంటే నేను కూడా అడగలేదు. ఎందుకు అడగలేదంటే వేణుకి అది ఫస్ట్ సినిమా, మనకు ఫ్రెండే కావచ్చు కానీ మనం అడగకూడదు, ఎందుకంటే అందులో ఏదైనా నిజంగా క్యారెక్టర్ ఉంటే మనకి ఇస్తాడు, లేదన్నా సరే మనోడు సక్సెస్ అయితే అప్పుడు రెండో సినిమాకి మనము అడగడంలో తప్పలేదు. ఇప్పుడు డెఫినెట్లీ, ఇప్పుడు ఆల్రెడీ మెసేజ్ పెట్టాను వేణుకి, మామ అంట వేణుని కూడా డైరెక్ట్గా కూడా వెళ్ళి కలుస్తాను. ఇంకా అది తన ఇష్టం, ఆ స్క్రిప్ట్లో నాకు దగ్గర క్యారెక్టర్ ఉంటే మేబీ ఇవ్వడానికి స్కోప్ ఉంది. అంటే ఎన్ని ఇయర్స్ చేశారు జబర్దస్త్లో? అంతే, 2013-14 ఆ బిట్వీన్లో ఒక దాదాపు 50 ఎపిసోడ్లు చేశాను అంతే. బిట్వీన్ 50 ఎపిసోడ్లు బిగినింగ్, వెరీ బిగినింగ్. సో మీరు 50 ఎపిసోడ్లు చేశారు కదా, మరి ఎందుకు సడన్గా మానేశారు? జబర్దస్త్ అంటే ఒక మంచి పేరు ప్రఖ్యాత ఉన్నది కదా, ఎందుకు మానేయాల్సి వచ్చింది? సో నేను మెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తే యాజ్ ఎ కంటెస్టెంట్గా నాకు మైలేజ్ ఉండదు. సో టీమ్ లీడర్ అయితే మైలేజ్ ఉంటుంది. టీమ్ లీడర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ చేయాలని, అప్పుడే కానీ ఇస్తారని అంత మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు లేవని చెప్పాను. సో నేను వెళ్ళిపోయాను, ఒక 50 ఎపిసోడ్లు చేసి, ఇంకొక 50 ఎపిసోడ్లో లేదా ఒక 200 ఎపిసోడ్లో చేస్తే వచ్చేదేమో. అదే మీకు చెప్పాను కదా,
నా మిస్టేకే ప్లస్ జరిగిపోయింది మన చేతిలో ఉండదు, జరుగుతున్న లైఫే మనకు సంబంధించిన మ్యాటర్, జరగబోయే లైఫ్ కూడా మనకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా ఏంటి అంటే నేను మూవీస్లో కంటే జబర్దస్త్లో ఉండుంటే ఈ రోజుకి నేను ఈ స్టేజ్లో ఉండేవాళ్ళనేమో అని చెప్పి? 100% ఉండేవాన్నేమో కాదు, 100% అది మీరు చెప్తే నిజం అయ్యేది. బట్ మనము ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ నేను యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ నేను ఏంటనేది ముందుకు వెళ్ళగలుగుతా. అది యాక్సెప్ట్ చేయకపోతే మనకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోతే మనం అక్కడే ఉండిపోతాం. అది నేను మిస్టేక్ని తీసేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు ఇంకేంటి, మళ్ళీ వెళ్ళి నేను టీంలో మెంబర్గా చేయలేను ఇప్పుడు. సో ఎందుకు చేయలేనంటే నా ఫ్రెండ్స్ లేరు, నాకు చంద్ర లేడు, ధనరాజు లేడు, వేణు లేడు, సో తాగుబోతు రమేష్ లేరు, చంటి వాడు లేడు, కాబట్టి నేను ఇప్పుడు చేయలేను. సో నేను ఓన్లీ మూవీస్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలంతే. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు క్లోజ్ కాదంటారా? మీకు అదే చెప్తున్నా, నా ఫ్రెండ్స్ వేరు, వీళ్ళు ఇప్పుడు చంద్ర వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, చంటిగాడు కానీ, ధనరాజు కానీ, వేణు కానీ, రమేష్, తాగుబోతు రమేష్, వాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళు కూడా ఇంటూ మూవీస్కి వచ్చేసారు, మూవీస్లో ఉన్నారు. సో కాబట్టి వీళ్ళంతా మనకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల నేను వెళ్ళి మళ్ళీ నాకు ఆ ర్యాపో లేదు కదా, నేను అడగలేను. అట్లని వాళ్ళు అడిగితే చేస్తా, అన్న ఇట్లా నువ్వు పలానా క్యారెక్టర్కి నువ్వు చేయాలన్నా అంటే కన్ఫామ్డ్గా చేస్తా. నేను ఇప్పటి వరకు సీరియల్స్ చేసిన, సినిమాలు చేసిన, జబర్దస్త్ చేసిన, ఈవెన్ టీవీ షోస్కి వెళ్ళాం, దేనికి వెళ్ళినా సరే మనీ ఏది సెకండ్ ప్రయారిటీ కింద తీసుకున్నా. ఎప్పటికీ సెకండ్ ప్రయారిటీనే, ఫస్ట్ నా క్యారెక్టరే చూసుకుంటాను. ఇప్పుడు నా 7 సినిమాలు రిలీజ్కున్నాయి, అందులో కృష్ణ గారి మనవడిది ఒక సినిమా ఉంది, బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే భగవంతుని తిరువీర్ గారిది, ఇట్లా అన్నీ ఉన్నాయి. సో ఏదైనా సరే రిలీజ్కున్నవి అని కావచ్చు, ఇప్పుడు ఫర్దర్గా కమిటీ అయ్యేటివి కావచ్చు, రెమ్యునరేషన్ పార్ట్ సెకండరీనే. నా ఎంటైర్ నా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. సో అది అందరికీ ఇండస్ట్రీకి తెలుసు, తను రెమ్యునరేషన్ వేసి ఇబ్బంది పెట్టడు అని అందరికీ తెలుసు. తన క్యారెక్టర్ వరకు చూసుకుంటాడు, అది ఒక సీనా 10 సీన్ల పక్కన పెడితే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూసుకుంటాడు. ఇప్పుడు సుధీర్ రష్మి ట్రాక్ నడుస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? రష్మి అనే ఆవిడ నాకు తెలుసు, సుధీర్ అనే వ్యక్తి నాకు తమ్ముడు లాంటి పర్సనే. అదంతా ఒకప్పుడు రేటింగ్ కోసము లేదా కాంట్రవర్సీ కోసము చాలా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి డిస్కషన్ జరిగాయి, ఇవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ప్రొఫెషన్స్ వైజు తను రష్మి అనే అమ్మాయి తను బిజీగా ఉంటున్నారు, ఈ అబ్బాయి బిజీగా ఉంటున్నారు, అది ఓల్డ్ మ్యాటర్. మీరు మాట్లాడేది కూడా అయిపోయింది, అది ట్రెండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు జబర్దస్త్ నడుస్తుంది అంటే మాక్సిమం చూస్తున్నారు అంటే అది రష్మి వల్ల అనుకోవచ్చా? ఇప్పుడు జబర్దస్త్లో మీకు ముందున్న కంటెస్టెంట్లతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న కంటెస్టెంట్ అంతా లేరు కాబట్టి, కానీ జబర్దస్త్ అనే ఒక బ్రాండ్ ఉండడం వల్ల ఆ రేటింగ్ లేకపోయినప్పటికీ చూస్తూ ఉంటారు. ఆ రష్మి అనే ఆవిడ ఉండొచ్చు, రోజా గారు ఉండొచ్చు, నాగబాబు గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. సో బట్ ప్రీవియస్ ఆ వైభవం ఏది ఉందో అది లేదు, అలానే పడిపోలేదు. సో వెళ్ళిపోతూ ఉంటుంది షో అంతే. సో మీరు ఎక్కువ ఏ హీరోస్తో ఎక్కువగా యాక్ట్ చేస్తారు? అలా ఏం లేదు, నేను చాలామంది హీరోస్తో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, నాగార్జున గారితో కూడా చేశాను, చాలామందితో చేశాను. అందుకు నాకు దాదాపు ఒక 20 మంది హీరోలతో కూడా మంచి ర్యాపనే ఉంటుంది. కిరణ్ అబ్బవరం గారు, సందీప్ కృష్ణ గారు, అల్ల నరేష్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు. సో ఈవెన్ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, నాకు నేను ఎలా అంటే స్మైలీ నా ఏది ఉందో నా స్థాయి, దాన్ని మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్థాయిని మర్చిపోను. ఇప్పుడు సుకుమార్ సార్ అందరు నాకు బాగా తెలుసు. మనం తెలుసు కదా అని మనం ఒకరికి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. నిజంగా మనకేదో వాళ్ళతో అవసరం ఉంది, మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఎవరో ఒకరి ద్వారా వెళ్ళి డైరెక్ట్గా కలిసి మనకు కావాల్సిన హెల్ప్ ఏదో మనం తీసుకొని వచ్చేయాలి. సో నాకు చాలామంది హీరోలతో ర్యాప్ ఉంది, నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయను. ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్, వాడు సప్తగిరి నాకు క్లోజ్ ఫ్రెండ్, చంద్ర, ఇట్లంతా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బట్ అంటిల్ అన్లెస్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. సో నాకు నిజంగా ఒకరితో పని ఉంది, వాళ్ళకి ఏదో చిన్న మెసేజ్ డ్రాప్ చేసి నేను, లేదంటే వాళ్ళ గురించి ఇంకొకరిని అడిగి ఎవరో ఎక్కడున్నారు కనుక్కొని వెళ్ళిపోయి కలిసి వచ్చేస్తుంటా, నా పని నేను చేసుకొని వచ్చేస్తుంటా. అది అంటే అది నా నేచర్, నాకు తెలీదు. నేను అంటే వాళ్ళు ఇబ్బంది పడతారో లేదో నాకు తెలీదు. నేను సైకలాజికల్గా ఆలోచిస్తా. అట్లా మనం ఫోన్లు చేసి మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, దానివల్ల మన రిలేషన్స్ ఏమైనా పాడైతాయేమో,
ఎందుకంటే వాళ్ళ స్థాయి పెద్దది, నా స్థాయి చిన్నది. నేను అది మర్చిపోను ఎప్పుడు. యా. సో ఈ హీరోతో చేయాలి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా, ఈ హీరోతో చేస్తే బాగున్ను అని చెప్పి? అంటే నేను మా డాడీ, మా నాన్నగారు పెద్ద ఎన్టీఆర్ గారి ఫ్యాను. ఆయన సినిమా ఫీల్డ్ కాదు. నేను చిరంజీవి గారి ఫ్యాను. సో దాని తర్వాత కళ్యాణ్ బాబు ఫ్యాను, తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాను, బన్నీ గారి ఫ్యాన్. ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న ఏ హీరోకైనా డిఫాల్ట్లో నేను వాళ్ళకి ఫ్యాన్ అయిపోతుంటా. కొంతమంది అన్నారు కూడా నా దగ్గర, మీరు కాపులని వాళ్ళ సేమ్ కమ్యూనిటీ అని నీకు ఆ ఫీలింగ్ అంటే, మేబీ నాకు ఆ ఫీలింగ్ ఉందో లేదో అది నాకు తెలియదు, కానీ ఎందుకో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి చదువుకునే రోజులు చూసి కమ్యూనిటీ వాళ్ళని అంటారా, లేదంటే వాళ్ళు చేసే మూవీస్కి వాళ్ళ టాలెంట్కి నఫీదా? అక్కడికే వస్తున్నా. సో ఆ రీజన్ నాకు తెలీదు, అది కమ్యూనిటీ వలన లేదంటే వాళ్ళ యాక్టింగ్ వలన, వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీస్ ఏంటో నాకు తెలియదు, కానీ అంత ఇన్డెప్త్గా నేను వెళ్ళలేదు, ఆలోచించలేదు కూడా. బట్ నేను చదువుకునేటప్పటి నుంచి, నా స్కూలింగ్ నుంచి కూడా చిరంజీవి గారిని చూసేవాడిని. నా కాలేజీ డేస్లో కళ్యాణ్ గారిని చూసేవాడిని. నేను ఇండస్ట్రీకి వచ్చాక చరణ్ గారిని చూశాను. చరణ్ గారు నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం ఉంది, బన్నీ గారు నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం ఉంది. సో ఇట్లా తెలియకుండా ఎందుకో నాకు వేరే హీరో అందరికీ నేను రెస్పెక్ట్ చేస్తా, బట్ మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోస్కి ఎందుకో కొంచెం స్పెషల్గా రెస్పెక్ట్ చేస్తా. అది ఎందుకు అని మాత్రం నాకు దాని దగ్గర నన్ను మీరు అడిగినా నేను ఆన్సర్ ఇవ్వలేను. అది మీరు కమ్యూనిటీ అనుకోవచ్చు, వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ అనుకోవచ్చు, వాళ్ళ యాక్టింగ్ నాకు నచ్చడం కావచ్చు, రీజన్స్ ఎన్నైనా రీజన్స్ ఉండొచ్చు. బట్ అందరి హీరోలకు రెస్పెక్ట్ చేస్తా, కొంచెం ఎక్కువగా మెగా హీరోకి చేస్తా, అంతే, మ్యాటర్ ఓవర్. సో బన్నీ గారు అన్నారు కదా, సో బన్నీ గారికి మీరు ట్యూటర్గా చేశారు, స్లాంగ్ నేర్పించారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజం ఏముంది అందులో, నిజము అబద్ధం ఏముండదు. సో పుష్ప 1కి స్టార్ట్ అవ్వడానికి ఒక మేబీ 1 or 2 months బిఫోరు, షూట్కి వెళ్ళడానికి బిఫోరు, ఆ టీంలో ప్రవీణ్ గారు అని అసోసియేట్ ఉండేవాళ్ళు సుకుమార్ సార్ టీంలో. ఆయన యాక్టివ్, సుకుమార్ సార్ తర్వాత ఆయన యాక్టివ్గా ఉంటారు. తన ద్వారా అంటే తను కాల్ చేయడం వల్ల తన ద్వారా నేను ఆ యూనిట్, సుకుమార్ సార్, బన్నీ సార్ వాళ్ళందరినీ కలిశాను. కొద్ది రోజులు స్లాంగ్ పరంగా బన్నీ సార్ ఇంటికి గెస్ట్ హౌస్కి వెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మా అమ్మగారు హెల్త్ బాగాలేకపోతే అందులో క్యారెక్టర్ కూడా కమిట్ అయ్యి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కూడా. తర్వాత నేను ఆ మూవీ వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం మా అమ్మగారు హాస్పిటల్లో, తర్వాత ఆవిడ కాలం చేశారు. అవన్నీ తెలిసిన విషయాలే. సో ఆ కొంతకాలం చేశాను, మేబీ ఒక 20 days అంతే, అంతకు మించి లేదు. సో అలా కంటిన్యూ అయింటే మా అమ్మగారు హెల్త్ బాగాలేకపోతే మేబీ మంచి వేషం పడి ఉంటుంది, కమిట్ అయిన కూడా వేషము. సో సార్ వాళ్ళతో ఇంకా బాగా ర్యాపో వచ్చేది. సరే, డెస్టినీ ఇక్కడ మనకు అప్పటికి ఎంత ప్రాప్తం ఉందో అంతే, అంతకుమించి మనం ఆలోచించకూడదు. వాళ్ళతో నాకు అంతే ఉన్నింది ఆ టైంకి, అలానే రాసింది. నేను కర్మని నమ్ముతా. నేను కులము, మతము, ప్రాంతము, వర్గం వీటికి సంబంధం లేకుండా కర్మ అనేది అందరికీ ఈక్వల్గా ఇచ్చేస్తుంది. మంచి ఉంటే మంచి, చెడ్డ ఉంటే చెడ్డ. సో నాకు అంతే రాసిందేమో అప్పటికి. ఫర్దర్గా ఇంకా కూడా నా గ్రోత్ ఏమి ఇక్కడికి ఆగిపోలేదు. సో ఇంకా బన్నీ గారితో ఇంకా సినిమాలు చేస్తా, సుకుమార్ సార్తో చేస్తా, అన్నీ ఇంకా ఉంది కాబట్టి ర్యాపో కంటిన్యూ అవుతుంది. ఒక 2 lines అది ఆ స్లాంగ్లో. అప్పుడు స్క్రిప్ట్ సైడు డిస్కస్ చేసే టైంలో స్క్రిప్ట్ సైడ్ కన్నా చెప్పాలంటే బన్నీ సార్ ఇంటికి ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు, అంటే సుకుమార్ సార్తో నాది ఇంటర్వ్యూ అయింది. నా గురించి మాట్లాడడం జరిగిన తర్వాత ఆయన స్లాంగ్ అదంతా చెక్ చేశారు. తర్వాత బన్నీ సార్ రెఫర్ చేశారు సుకుమార్ సార్. ఫస్ట్ డే ఆయన ఇంటికి వెళ్తే నేను ఫస్ట్ షాక్ అయింది. ఏంటంటే ఏదో హవాయి చెప్పులు వేసుకొని నైట్ ఆ ట్రాక్ ఒకటి షర్ట్ లాంటిది, అదే అంటే ఆ ట్రాక్ ఇదేదో టీ షర్ట్ లాంటిది ఒకటే క్లాత్ ఉండేది, ఒకటే కాంబినేషన్ ఉండే. చేతిలో ఫోన్ పట్టుకొని నేను హాల్లో కూర్చొని ఉన్నా, బాలకృష్ణ గారి ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు జూబ్లీహిల్స్లో. ఆయన ఏమో ఆ డూప్లెక్స్ హౌస్ నుంచి నడిచి వస్తుంటే లేచి, సార్ నమస్తే సార్ అంటే ఆయన 2 చేతులతో నమస్కారం పెట్టి వచ్చి కూర్చొని,
అసలు ఆయన చూడంగానే నేను ఏంది ఇంత సింపుల్గా ఉన్నారని మనసులో రన్ అవుతుంది అని చెప్పలేం కదా, అంటే ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా అలా అలా ఆయనతో పరిచయం అయిన తర్వాత అసలు ఈయనేంటి సూపర్ స్టార్ మెగాస్టార్ ఏంటి, ఈయన ఇంత సింపుల్గా ఇంత బాగా నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. నేనే షాక్. మా ఫ్రెండ్స్ కూడా ఊరికి ఫోన్ చేసి చెప్పుకున్న రోజులున్నాయి. అప్పుడు ఆయన అన్నారు, నాతో ఏదో చిన్న ఇంటర్వ్యూ ఆయన కూడా చేసిన తర్వాత, అప్పుడు వెళ్దామా స్క్రిప్ట్ మీద అంటే, వెళ్దాం సార్, ఇప్పుడు ఏం చేశారు టిఫిన్ అని అడిగా. ఓకే. ఇడ్లీ పల్లీల చట్నీ చేశారు. అదే నేనే మేడం గారు అనుకొని నన్ను అడగండి అని అన్న. నేనే స్నేహ గారు అనుకొని అడగండి అంటే, ఏ స్నేహ ఏం చేసావు టిఫిన్ అన్నారు. శనిగింజల చట్నీను ఇడ్లీ చేసినాను బా, ఇటు అద్దుకొని తింటా అంటే సప్ప సప్ప అని లోపల పోతా ఉంటుంది. ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా, ఇంకో 4 వేసేస్తావు లోపల ఇలా అన్నా. అలానే ఉంటుంది సార్ అన్న. సో అలా ఒక పని అంటే కొన్ని నాకు చరణ్ గారితో, ఉపాసన గారితో, బన్నీ సార్తో కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవి సక్సెస్ అనేది ఈ రోజు కాదు రేపు వస్తుంది, స్వీట్ మెమరీస్ ఈ రోజు కాదు రేపు రావు, నేనైతే బిలీవ్ చేస్తా. ఓకే. స్టార్టింగ్లో మీ రెమ్యూనరేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నేను 1000 రూపాయల నుంచి చేశా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ 15,000 చెప్తా ఫర్ ఎగ్జాంపుల్. లేదు మా బడ్జెట్ 5,000 ఉంది, 7,000 ఉంది, 8,000 ఉంది, 10,000 ఉంది, ఎంత ఉన్నా వెళ్ళిపోతా నేను. ఎందుకంటే నేను పెట్టుబడి పెట్టి ఇక్కడ బిజినెస్ చేయట్లా. మీరు ఏ బిజినెస్లో అయినా సరే తీసుకోండి, ఎనీ బిజినెస్, పెట్టుబడి పెట్టకుండా మీరు బిజినెస్ చేయలేరు. నాకు నాలెడ్జ్ ఉన్నదో కరెక్ట్గా మాట్లాడతా, లేని తెలుసుకుంటా. చిరంజీవి గారు ఈ రోజుకి యాక్టింగ్ ఇంకా ఏదో నేర్చుకోవాలని అంటారు, నేను కూడా అదే క్యారెక్టరే. నాకు తెలియదు నేర్చుకుంటూనే ఉంటా, బట్ తెలిసింది వరకు కరెక్ట్గా మాట్లాడతా. సో అట్లా నేను పెట్టుబడి పెట్టి ఇక్కడ యాక్టింగ్ అనేది బిజినెస్ లాగా చేయట్లేదు. సో నా ఏదుంది, నా యాక్టింగ్ ఏది ఉందో అదే నా పెట్టుబడి. దానికి డిమాండ్ ఎందుకు? ఈరోజు నాకు 50,000 తీసుకునే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఓ 40,000, 30,000, 25,000 ఇచ్చినా నేను చేసేస్తా. నిజంగా నాకు 50,000 ఉన్నింది అనుకుంటే, ఇప్పుడు నేను 15,000 అడుగుతా, 10,000 ఇచ్చినా, 7,000 ఇచ్చినా, చివరాకరికి 5,000 ఇచ్చినా నేను వెళ్ళిపోతా. ఎందుకు? నేను పెట్టుబడి పెట్టట్లేదు కదా. నేను అదే టైం ఇంట్లో స్పెండ్ చేస్తే ఆ వచ్చే డబ్బులు కూడా రావు కదా. మేబీ ఆ సినిమా ఆడి నాకు కొంచెం పేరు ఇంకొంచెం ఎక్కువ రావచ్చేమో. సో నేను అలా ఆలోచిస్తా. స్మైలీ ఏది కూడా నేను ఏదో ఇంత డిమాండ్ చేయాలి, ఇంత తీసుకోవాలి, నా డిఎన్ఏకి తెలియదు, అది తెలుసుకోను కూడా. సో ఇండస్ట్రీలోకి రావడం అంటే చాలా కష్టం. సో మీకు అవకాశం ఎలా వచ్చింది? ఎంతమంది వెనక తిరిగితే ఈరోజు ఈ పొజిషన్ అంటారు? ఈరోజు కూడా నేనే మంచి పొజిషన్లో లేను, సారీ టు సే. అవకాశం అనేది ఆ రోజుల్లో నేను యాక్టింగ్ చేయడానికి ఆపర్చునిటీస్ కోసం, ఆఫర్స్ కోసం తిరిగేటప్పటికంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఆపర్చునిటీస్ ఈజీ అయిపోయినాయి. ఆ రోజు కష్టం ఉండేది, 2008 ఆ టైంలో కష్టం ఉండేది. సో ఆడిషన్స్ అనేది ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి, బట్ ఆ రోజు కంటే ఈ రోజు అప్పుడు టఫ్ ఉండేది, ఇప్పుడు ఈజీ అయిపోయింది అవకాశాలు. సో కాబట్టి సోషల్ మీడియా పుణ్యమా అని షార్ట్కట్లో అప్పుడుకి క్యారెక్టర్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇప్పుడు క్యారెక్టర్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. బట్ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని షార్ట్కట్లో ఆర్టిస్టులు అయిపోతున్నారు. అప్పుడు అది లేదు, ఆ షార్ట్కట్ లేదు అది. సో మీరు మిమిక్రీ కూడా చేస్తారని చెప్పి విన్నాం మేము. ఒక హీరోది ఎవరిదైనా మిమిక్రీ చేస్తే ఒకసారి. మిమిక్రీ నేను దాదాపు ఒక 20 మంది వరకు చేస్తా, కానీ 20 మంది చేస్తా. అదేంటంటే నేను ప్రొఫెషన్ లాగా తీసుకోవాలని పడక లేదు, భవిష్యత్తులో ఉండదు. ఓకే. బట్ ఏంటంటే ఆ మిమిక్రీ ఎలా వచ్చిందంటే నేను అప్పుడప్పుడు మందు కొడతా. అది పెద్ద విషయం కాదు, ఎవరికి అందరికీ తెలిసిన విషయం, తప్పేం లేదు. మనం రోజు తాగితే తప్పు, కానీ అప్పుడప్పుడు తాగితే తప్పలేదు. సో ఆ మందు సెట్టింగ్స్లో ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని. నాకు పొలిటికల్గా, రియల్ ఎస్టేట్ పరంగా, సినిమా పరంగా, ఇతరత్ర సాఫ్ట్వేర్ చాలా చోట్ల నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈవెన్ ఎప్పుడైనా నేను ఇంకా ఒక్కోసారి నాకు షూటింగ్స్ దొరకకపోతే ఇబ్బంది పడుతుంటా, అప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్లీకి హెల్ప్ చేస్తుంటారు కూడా. సో అట్లా ఆ సిట్టింగ్లోకి వచ్చినప్పుడు నేను ఇమిటేట్ చేస్తూ
ఎంజాయ్ చేస్తుంటా. నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు లైవ్ లో ఒక ముగ్గురు హీరోలు మీరు ముగ్గురు నలుగురు నాకేం పెట్టకండి. ఏం కాదు చెప్పండి. సో నేను చాలా ఛానల్స్లో చేశాను, బాలకృష్ణ గారు ఇవన్నీ చేశాను, మా ఛానల్లో మా అదే వ్యూవర్స్ కోసం చేశాను. మీరు ఏదన్నా ఈ ఇంటర్వ్యూ ఇలానే ఇంప్రెషన్ చేస్తుంటే రేపు బాలకృష్ణ గారు పిలిచి తంతారేమో నాకు తెలియట్లేదు. లేదు సార్, ఆ సార్ మూవీలో మంచి క్యారెక్టర్ ఇప్పిస్తారేమో, మంచి రోల్, మంచి క్యారెక్టర్. శ్రీమన్నారాయణ అనే సినిమాలో నేను బాలకృష్ణ గారితో చేశాను. యా, వాడు ధనరాజు నేను ఇద్దరం కలిసి చేశాను కూడా. సరే, మీరు ఇప్పటివరకు అయితే బాలకృష్ణ గారు చాలా ఛానల్స్లో చేశారు. ఆయన ఏమి ఇప్పటివరకు నా మీదేమి నన్ను ఏం కొట్టలేదు, ఎప్పుడు కూడా కొట్టరు అనుకుంటున్నా. అడగండి ఏదన్నా బాలకృష్ణ గారి నుంచి. ఇప్పుడు నార్మల్గా సార్ రేపు షూట్ ఉంది, మీరు రేపు షూట్లోని ఒక దెయ్యం క్యారెక్టర్ చేయాలి, ఎలా చేస్తారు ఏంటి? అదే స్మైలీ నువ్వు అడిగిన కొంచెం బాగుండదు. మరి ఒక చరిత్ర కొందరు పుట్టుకతో చరిత్రని రాస్తారు. మా పుట్టికే ఒక చరిత్ర. మరి ఒక దుర్యోధనుడైనా ఒక రామరాజుడైనా ఏ క్యారెక్టర్ వేయాలన్నా మరి అడగారే. అలాగే నేను ఒక తమ్ముడు నా మంచు మనోజు ఆ సినిమాలో నేను ఒక దైవ క్యారెక్టర్ వేసి కూడా మీకు విప్పించడం అధికంగా మరి జరిగింది. వావ్, సూపర్ సార్, నిజంగా భలే ఉంది. అసలు బాలకృష్ణ గారి వాయిస్ బాలకృష్ణ గారు చెప్పినట్టే ఉంది. ఓకే, మరి ఒకసారి నాగార్జున గారిది ఇప్పుడు బిగ్ బాస్ 9 అంటే ప్రాక్టీస్ చేయలేదు, చేసేస్తే ఎవరైనా ప్రాక్టీస్ చేయలేదు. మా నాన్నగారి కోసం అప్పట్లోనే నేను రాజశేఖర రెడ్డి గారు వాయిస్ చేస్తుంటే మా నాన్నగారు పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారి ఫ్యాను, సినిమా పరంగా రామారావు గారు నా ఎన్టీఆర్ గారి ఫ్యాన్, పెద్ద ఎన్టీఆర్ గారిది. రాజశేఖర రెడ్డి గారి వాయిస్ చెప్తా, ఎందుకంటే ఆయన గొప్ప లీడరు. ఆయన మా నాన్నగారు ఆయనకి మా నాన్నగారు ఫ్యాన్ కూడా. సో మా నాన్నగారు బతుకున్నంత వరకు కాంగ్రెస్కి గుద్దేవాళ్ళు కూడా ఆయన కోసం. నమస్తే 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 కయ్యా, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే నమస్తే. సోనియమ్మని అడుగుతున్నాను, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసింటే ఊరి శిక్ష విధించడానికి కూడా రెడీ. ఇలా బాగుంది. ఓకే, మరి నాగార్జున గారిది బిగ్ బాస్ గురించి ఏదన్నా? ప్రాక్టీస్ చేస్తే వదని చేస్తా, చేయాలని నాకు అనిపించలేదు. ఓకే, మూవీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా ఏ మూవీలో మీకు సక్సెస్ అనేది వచ్చింది, ఏ మూవీతో? లేదు స్మైల్, నాకు పర్టికులర్గా ఈ మూవీతో సక్సెస్ వచ్చిందని లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒకటే సీను బాగానే ఉంటాయి, డైలాగ్ ఆడింది, నాకు పేరు రాలేదు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్నేహగీతం తీసుకుందాము, మైత్రి తీసుకుందాము, ఆకాశవాణి, ఓయమ్మ ఎన్నో తీసుకుందాం. ఓ 10 సినిమాలు ఫుల్ లెంత్లు ఉంటాయి, అందులో ఏదో ఒకటి వాడితే ఇంకోలా ఉండేది, ఆడలేదు. 10 సార్లు ఎమ్మెల్యేగా నిల్చొని ఓడిపోయిన వ్యక్తి కంటే ఒకటేసారి వచ్చి నిల్చొని గెలిచిన వ్యక్తికి క్రేజ్ ఉంటుంది, ఆయన మార్కెట్లో ఉంటారు. సో అట్లాగా నేను ఎన్ని సినిమాలు 90 సినిమాలు పని చేసా, ఆ 2 సినిమాలు రిలీజ్కున్నాయి, కానీ నాకు సక్సెస్ లేనప్పుడు నేను ఉండను. నాతో పాటు వచ్చిన వాళ్ళ, నా తర్వాత వచ్చిన వాళ్ళ, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ పక్కన పెడితే ఎవరు ఇక్కడ సక్సెస్లో ఉన్నారో వాళ్ళకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ సినిమాల్లో అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది బిజినెస్ కదా, కమర్షియల్ బిజినెస్ సినిమా అనేది. నాకు పెద్ద వేషం లేదు, నా తర్వాత వచ్చిన తనకి ఇచ్చారంటే తప్పది, వాళ్ళకి సక్సెస్ ఉందో నాకు లేదు. బట్ మళ్ళీ ఇంకోటి, సక్సెస్ ఉండే యాటిట్యూడ్ ఉంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం. సక్సెస్ ఉండే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎలా వచ్చా వెళ్ళిపోతారు, వాళ్ళ గురించి మళ్ళీ అది వేరే టాపిక్ అయిపోతుంది, పక్కన పెట్టండి. నేను ఓన్లీ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది కదా, నేను అసలు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చాను, అసలు నేను ఏదైనా వర్క్ చేసుకుంటే బాగుండు కదా, ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను, అలా ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఫ్రాంక్గా చెప్తున్నా, నేను అయ్యప్ప స్వామి భక్తుడిని, 15 సార్లు మాలేసా. కనీసము ఇదే విషయము నా క్లోజ్ సర్కిల్లో మీరే 100 మంది అడిగింటారు, బట్ అందరికీ ఒకటే ఆన్సర్ ఇచ్చా. ఒరే, నేను ఓన్లీ రియల్ ఎస్టేట్లో వెళ్ళిపోయింటే, నేను రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఇచ్చింది 2006, సినిమాకి ఎంట్రీ ఇచ్చింది 2008. 2005 వరకు నా చదువులతో సరిపోయింది, నేను చదువుకోవడానికి అయిపోయింది. 2005 వరకు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2005 వరకు జరిగింది.
నేను అదేగా నా రియల్ ఎస్టేట్లో వెళ్ళిపోయింటే ఆ 2006లో హైదరాబాద్లో ఈవేళ నా వెనకాల కొన్ని కోట్ల ఆస్తి ఉండేది, వ్యవహారం ఉండేది. ఈ రోజుకి ఎవ్రీ మంత్ స్ట్రగుల్ అవుతున్నా. కానీ ఒక పురుగు ఉంటుంది ఇక్కడ, ఒక పురుగు. నువ్వు సినిమా యాక్టర్ అవ్వాలి, నీతో చాలామంది ఫోటోలు దిగాలి, నువ్వు చాలా క్రేజ్గా ఫీల్ అవ్వాలని. ఆ పురుగు మన మనసులో ఉన్నప్పుడు వీటినన్నిటినీ పట్టించుకోదు. సో అట్లాగా నేను ఎందుకు మీకు చెప్పానంటే, కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని ఎవరికైనా పార్టీ పెట్టిన ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు సీఎం అవ్వాలనే పురుగుని ఎక్కడ కూడా డైల్యూట్ అవ్వకూడదు, పోకూడదు. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను కళ్యాణ్ గారు ఆగుతాను, ఇంకా చంద్రబాబు గారికి అవకాశం ఇస్తానంటే పబ్లిక్ ఒప్పుకోరు. ఎందుకంటే మీరు 2 సార్లు వాళ్ళు మీరే లేకపోతే 2014 గవర్నమెంట్ రాదు, టీడీపీ 2024 రాదు. సో మీరు వచ్చిందే సీఎం అవ్వాలని స్టాండ్తో వచ్చారు, పార్టీ పెట్టారు. సో ఈ రోజుకి భారతదేశంలో బతుకున్న పొలిటీషియన్స్లో 3rd ప్లేస్లో మీరు ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు 2nd, నరేంద్ర మోడీ గారు 1st, మీరు 3rd. మీ తర్వాత ఎవరైనా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావచ్చు, జగన్మోహన్, ఎవరైనా మీ తర్వాతే. అలాంటప్పుడు ఈ మధ్య నాతో చాలామంది అన్నారు, ఆయనకి ఎందుకు ఆ పురుగు ఈ మధ్య చచ్చిపోయింది ఏంటి, వీళ్ళనే పెట్టిస్తే ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను ఉన్నానంటే, ఆయన అనుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పాను కదా పురుగుని, ఆ పురుగుని ఒకవేళ తాత్కాలిక టెంపరీగా ఆయన తీసి పక్కన పెట్టిన పబ్లిక్ ఒప్పుకోరు. ఎందుకంటే ఈ రోజుకి ఇండియాలో 3వ వ్యక్తి అతను. 3వ వ్యక్తిలో లోకేష్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు లేరు. 3వ ప్లేస్లో ఆయనే ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో అనవసరమైన డిస్కషన్ కూడా ఇప్పుడు. కాబట్టి ఆ పురుగుని టెంపరీగా ఆయన పక్కన పెట్టిన పబ్లిక్ పక్కన పెట్టరు. అట్లా ఆ పురుగు అనేది ఏది ఉంటుందో, నేను పురుగుని 10 సార్లు అన్నందుకు తప్పుగా అనుకోవద్దు. ఒక ఫ్యాషన్ అనొచ్చు, ఒక గోల్ అనొచ్చు, ఒక లైఫ్ అంబిషన్ అనొచ్చు, ఒక పబ్లిక్ ఓరియంటెడ్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ అనొచ్చు. దానికి ఏదైనా కావచ్చు. దాన్ని మనం పురుగుతో కంపేర్ చేస్తున్నాం. పురుగు అంటే ఏదో నేను తక్కువ చేసి మాట్లాడటము, లేదంటే ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడట్లేదు. సో ఇప్పుడు నేను ఒక పెద్ద యాంకర్ అనేది అవ్వాలని మీకు పురుగు ఉంటుంది ఇక్కడ, నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలని పురుగు ఉంటుంది అంతే. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. సో ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు కదా, లైవ్లో ఒకసారి ఎవరికైనా కాల్. ఎందుకు చాలా మంది తెలుసు నాకు, కానీ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతా తెలుసు. కానీ నేను మీకు ఫస్టే చెప్పిన, ఒకళ్ళకి ఇబ్బంది పెట్టే ఇది నాది కాదు. ఒకవేళ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసినా, 20 మంది పైగా అదే చేశారు. అది అందరికీ, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నాకు ఎంత పెద్ద సర్కిల్ ఉందో, నేను అందరితో ఎంత బాగుంటానో అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రగానికే చేస్తా, వాడు ఎందుకురా ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ ఎందుకురా నాకు ఫోన్ చేశాను సడన్గా 5,000 2,000 డబ్బులు లక్ష అడిగితే ఇస్తారు. నా నేచర్ కాదు. కానీ అట్లా నేను చెప్పే కదా, చిన్న వాడే చంద్రగా చేస్తున్నా. బట్ ఎందుకురా మళ్ళీ చెప్పిండి. నేను మళ్ళీ జబర్దస్త్లోకి వస్తాను. బెటర్ కదా. హలో మామా, చెప్పరా. బిజీ ఉన్నావు మామా? చెప్పు. షూటా మామా? లేదా చిన్న షాప్ ఓపెనింగ్ ఉంటే జగిత్యాల వస్తున్నా, వెళ్తున్నా. బాగానే ఉంది మామా. సరే మామ, క్యాజువల్గా చేశాను. ఓకే సరే బాగానేనా? బాగానే మామ, థ్యాంక్ యూ. నువ్వు కొంతమంది బతుకున్న దేవుళ్ళు రా, అందులో నువ్వు ఒకటిరా. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మామ. ఎందుకంటే నాకు ఎన్నోసార్లు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు నాకే కదా ఎంతో మందికి చేసావురా. ఏదో ఉన్న దాంట్లో అలా లేదు మామ, అంతా ఆ పెద్ద మనసు అందరికీ రాదురా. అవునా? అసలు నీవు ఒప్పుకోకపోవచ్చు, అది నీ సంస్కారం. సరే మామ, చాలా రోజులు అయింది. ఏం లేదురా, మామూలే. బాగానే మామ, ఒకటే సీన్ అయినా అది బాగానే, కొంచెం ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. 1 గంటకు ఒక రోజుది. కానీ ఆ స్టేజ్ మీద సాంగ్ ఎరైతే చేసావు మామ. సాంగ్ అది స్టేజ్ మీద నవీన్ గారు వాళ్ళంతా కూర్చున్నప్పుడు సక్సెస్ మీటో ఏదో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా, అది బాగా వైరల్ అయింది మామ. అరే ఒకటేరా ఫైనల్గా, నీవు ఎవరు పరిచయమైనా వాళ్ళ అదృష్టవంతులు రా మామ. నేను నిండు మనసుతో, నేను నమ్మే అయ్యప్ప స్వామి మీద ఒకటే చెప్తున్నా. లవ్ యూ రా. వచ్చాక చాలా రోజులు కలుస్తారా? తప్పకుండా. బాయ్ మామ, థ్యాంక్ యూ మామ. నేను అసలు లైవ్లో ఉన్నా కూడా చెప్పను. జబర్దస్త్ గురించి ఒకవేళ రావాలనుకుంటున్నాను మళ్ళీ అని చెప్పాల్సింది. అలా అంటే తన ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి. ఒకటి మీరు ఆలోచించాల్సింది, మనం ఎవ్వరికి కూడా ఎప్పుడు ఇబ్బంది కాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు నాకన్నా చిన్నవాళ్ళు, ఇంకా ఎదగాల్సిన వాళ్ళు. నేనేం ఎదగలేదు కానీ, గత వయసులో కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం కాదు బాగానే పెద్దవాళ్ళు. కానీ నేను అనేది ఒకరిని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నేను వాడికి మాట్లాడాను కానీ, అరే ఒక ఛానల్లో ఉన్నాను చెప్పానా? చెప్పను కూడా.
రేపొద్దున ఇది ఏదైనా వైరల్ అయ్యి వాడు ఎందుకురా ఇలా ఫోన్ చేసావు అని అంటే సరే మామ సారీ మామ అంటే. ఎందుకంటే ఒకటి స్మైలీ, నాకు నిజంగా చెప్తున్నా కదా, నేను నమ్మే అయ్యప్ప స్వామి మీద నాకు చాలా యూజ్ సర్కిల్, ఇండస్ట్రీలో యూజ్ సర్కిల్, పొలిటికల్గా అంతా యూజ్ సర్కిల్. నేను ఎప్పుడు కూడా నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు, నాకు చేతనేంత సహాయం చేస్తా, లేదా గమ్మునుండిపోతుంది తప్ప నచ్చదు నా డిఎన్ఏ. నా వల్ల ప్రపంచంలో ఎవరు ఇబ్బంది పడద్దు. నాకు నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంకోటి సప్తగిరి గాడు వీడు కావచ్చు, చాలామంది ఉన్నారు, ఫోన్ చేస్తాను వాడికి, గిరిగానికైనా సప్తగిరికైనా ఫోన్ చేస్తా, అరే ఏడున్నా ఉంటే ఇట్లా షూట్లో ఉన్నారా అంటాడు, ఒక చిన్న పని అందరూ వచ్చి కలుస్తానంటే రారాను, మామకు 50,000 ఇట్లా కావాలి, 25,000 కావాలంటే సరే తీసుకుంటా. మళ్ళీ వాళ్ళు అడగరు, అట్లా చంద్రగాంధీ దగ్గరికి వెళ్తాం, మామకు 10,000 50,000 కావాలంట తీసుకుంటాం మళ్ళీ వాళ్ళు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, మనకు ఒకళ్ళు హెల్ప్ చేసినప్పుడు నేను హెల్ప్ చేసి నేను కూడా ఏదో ఉడతాపతిగా ఏదో 5,000 10,000 నాకు చేత అనేది కొంతమందికి చేశా, కానీ నేను చెప్పుకోను. అలాగే వాళ్ళు చేసింది కూడా వాళ్ళు చెప్పుకోరు. బట్ నేను అవకాశం ఉన్నప్పుడు చెప్తా. ఇది నాకు తెలిసి 2వ ఇంటర్వ్యూ అనుకుంటా ఛానల్స్, ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టున్నా, ఏ ఛానల్ గుర్తులేదు. సో ఇప్పుడు నీ ఛానల్లో ఉన్నారా, రేపు 10,000 కొడతావరా, 10,000 కొడతావు అంటే నాకు 50,000 ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు. నేను పర్సనల్గా వాళ్ళతో ఒక అర్ధగంట కూర్చొని గంట మాట్లాడుకుని, మామ ఇట్లా వచ్చిన ప్రాబ్లం ఉంది మామ అంటే ఇచ్చేస్తారు. దానికోసం నేను ఛానల్లో పెట్టి లైవ్లో వాళ్ళకి ఫోన్ చేసి 10,000 రాని ఇదేదో ఒక డ్రామా, అంటే సారీ ఒక డ్రామా లాగా రన్ చేసి చూసే వాళ్ళకి కూడా పబ్లిక్కి ఈడేదో కొంచెం ఏదో డ్రామా చేస్తున్నాడు అనిపించుకోవడం అంటే ఇది నా కల్చర్ కదా, సారీ టు సే. యా ఓకే, మీరు అలీ గారితో కూడా ఒక సీన్ చేశారు అని చెప్పి విన్నాము, అది లేడీగా కాకుండా వేరే ఏదో సీన్, ఒకసారి ఆ సీన్. నేను ఆలీతో జాలీగా షోకి కూడా వెళ్ళాను. అండ్ నేను చెప్పా కదా కొన్ని టీవీ షోస్కి వెళ్ళాను, దాదాపు ఒక 5 టీవీ షోస్కి వెళ్ళింటాను. అతను ప్రదీప్ మా యాంకర్ ప్రదీప్ గారితో కూడా ఒకటి వెళ్ళాను, తను కూడా డార్లింగ్ అని మాట్లాడుకుంటాం. సో అన్నయ్యతో తిక్క అనే సినిమాలో సాయిధరం తేజ్ గారు హీరో, నేను గే క్యారెక్టర్ చేశా, ఆలీ అన్నయ్య జంటు ఒక పబ్లో, తిక్క మూవీ నేమ్ తిక్క. సో దాంట్లో నేను మధ్య కొంచెం లావ్ అయినా తగ్గుతున్నా, కానీ గే క్యారెక్టర్లు, తాగుబోతు క్యారెక్టర్లు, ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్, ఇట్లా ఈ 3 క్యారెక్టర్లని తినేస్తా. సో కొంచెం లావ్ అయినా తగ్గుతున్నా, ఎందుకంటే మనం ఎక్కువ లావ్ అయిపోతే మన ఎక్స్ప్రెషన్స్ హెవీ ఎక్స్ప్రెషన్స్ ఫేస్ ఎప్పుడు కొంచెం దగ్గరగా ఉంటే ఈ చెబ్బిగా అవన్నీ ఎక్స్ప్రెషన్స్ గట్టిగా మంచిగా అనిపిస్తాయి. ఇలా ఉంటే ఎక్స్ప్రెషన్స్ పెద్దగా కనిపించవు, ఇవి డామినేట్ చేసేస్తాయి. సో అప్పుడు ఆలీ అన్నతో చేసింది ఏంటంటే, లపాకి చుపాకి బనానా అబ్బా పూలూరు కత్తిరి పూలూరు కాంటిన్. సో ఇట్లా ఏదో చేశా, అదే ఎగ్జాక్ట్లీ డైలాగ్ కనెక్ట్ అవ్వలేదు. యా అప్పుడు అన్నారు తను, ఒరే నువ్వేంట్రా, నేను మామూలుగా ఆయన జంటి క్యారెక్టర్, నువ్వేంట్రా బాబు, నేనే మామూలుగా గే క్యారెక్టర్లు ఒక బ్రాండ్ అంబాసిడర్ నాకే పేరుంది, నువ్వు నన్ను వేసుకుంటున్నావు ఏంట్రా అన్నారు. నన్ను వేసుకుంటున్నావు అంటే నన్ను బాగా చేస్తున్నావు అని సెన్స్. అదేం లేదన్నా, నేను మీలాంటి వాళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్ అన్న. ఇండస్ట్రీలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, అంటే ఎవరిని చూసి మీరు వచ్చారు అంటే ఇన్స్పిరేషన్ అనేది ఒకరు ఉంటారు కదా, సో హీరోనా ఎవరు? సో నాకు కామెడీ ఎక్కువగా చేస్తా, కామెడీ నా ఫేస్లో ఉంటుంది, నాకు ఇష్టము. బట్ అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా చేస్తా, ఏదైనా అద్భుతంగా చేస్తా. నేను బ్రహ్మానందం గారు కావచ్చు, ఆలీ అన్న కావచ్చు, ఎవరైనా ఎనీ కమెడియను వాళ్ళు చేస్తూ ఉండేది లొకేషన్లోనే అబ్జర్వ్ చేస్తూ ఉంటా, అండ్ మూవీస్లో చేస్తా. వీటన్నిటికంటే ఇంకోటి ఏంటంటే, బయట ఎక్కడన్నా న్యాచురల్గా కొన్ని ప్లేసెస్లో కొంతమంది పెర్ఫార్మెన్స్ ఇస్తుంటారు, వాళ్ళ సినిమా మనుషులే కాదు, నేను టకటకని పట్టుకుంటూ ఉంటా. ఎక్కడన్నా నాకు ఈ పెర్ఫార్మెన్స్ ఫలానా వ్యక్తి చేసింది తీసుకున్నప్పుడు చేస్తూ ఉంటా. సో నేను అన్ని చోట్ల, నాది చిరంజీవి గారి స్కూలు, మనము ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు ప్రతిరోజు మన స్టూడెంటే. చిరంజీవి గారికి సముద్రం సముద్రం అనేది ఎంత ఉందో ఆయన కూడా అంతే. చిరంజీవి గారు అంటే సముద్రం అంటే చిరంజీవి గారు, యాక్టింగ్ వైద్యం చెప్పేది. అలాంటిది ఆయనే. నేను ఇప్పటికి కూడా సముద్రంలో ఒక
ఏదో ఒక గ్లాసుని ఒక బిందెని ఒక నీటి బొట్టుని అన్నట్టు మాట్లాడతారు ఆయన. అంటే ఇంకా చాలా తెలుసుకోవాలని అంటారు. తెలుసుకునేది ఏం లేదు, అది మనకు తెలుసు. కానీ ఆయన నిజంగా అంటారు, అది హార్ట్ఫుల్గా నిజంగా తెలుసుకుంటారు కూడా. అట్లాగా నాకు కొంత యాక్టింగ్ వచ్చు, అద్భుతంగా యాక్టింగ్ చేస్తానని అందరూ అంటారు. కానీ ఇంకా చెల్లింది చాలా ఉంది తెలుసుకుంటానని ఇట్లా తెలుసుకుంటూ ఉంటా. మీరు తాగుబోతు క్యారెక్టర్ ఏదన్నా ఒకటి ఏదో ఒకటి సిచ్యువేషన్ అని అడగండి, ఇప్పటికిప్పుడు ఎడ్ చేస్తా స్పాంటేనియస్గా. అన్న విస్కీ రేట్ ఎంత? అంటే స్మైల్ విస్కీనా బ్రాందీనా బీరా అది పక్కన పెడితే కుద్దామా నమ్మ ఐసామా 100. మనం మ్యాథ్స్ బాగా చేసిన మ్యాథ్స్లో తెలుసా, మనం మ్యాథ్స్ ఇక్కడ తీసినామా అక్కడ తెచ్చామా అమ్మ అంతే. అసలు క్వార్టర్ వేసిన కూడా ఇలా యాక్ట్ చేయరేమోగా. అందుకే క్వార్టర్ ఇలా వెళ్ళి వేస్తా, క్వార్టర్ ఇంటర్వ్యూ అయిపోయి. అదే క్వార్టర్ వేసిన కూడా ఇలా యాక్ట్ చేయరేమో. అసలు ఎగ్జాక్ట్ ప్రింట్ లా ఉంది అసలు. చెప్పే కదా యాక్టింగ్ అనేది నేను నరాల్లో ఉన్నట్టుందిగా యాక్టింగ్ అనేది. బాడీలో ఒక పార్ట్ చేసేసుకున్నా, ఒక కన్ను ముక్కు చెవు నోరు లాగా. అది బాగుంది. సో ఫైనల్ గా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి ముందు అంటే పాత రోజుల్లో మనం ఏదన్నా చెప్పే ప్రయత్నము నాకు కొంతమంది చెప్పారు, నేను కూడా చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంటు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇదివరకు ఉన్న ప్రాబ్లమ్స్, అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏంటంటే మీకు తెలుసు. అలాగే ఏదన్నా జెంట్స్ దగ్గర ఏదైనా డబ్బులు మిస్యూజ్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదనేది పక్కన పెడితే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ సోషల్ మీడియా రాకముందు ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు, ప్లస్ అక్కడక్కడ మోసపోవడం నష్టపోవడం జరిగిన దాఖలు ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఫర్ నౌ 99% నాకు తెలిసి 98, 99, 95% లేదు, ఎక్కువ పర్సంటేజ్ వచ్చి మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నారు. మనం ఒకళ్ళ దగ్గరికి చెప్పి మన గైడ్లైన్స్ తీసుకునే అంత అవసరం లేకుండా పోయింది. సో బాగా మెచ్యూర్డ్గా అప్డేట్ అయిపోయారు. కాబట్టి మనం పెద్దగా ఇప్పుడు ఎవరికి గైడ్ చేయాల్సిన అవసరం లేదు, మెచ్యూర్డ్గా ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా దూద్ వెంకట్ గారితో ఇంటర్వ్యూ. సో మరో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ. దిశ ఛానల్ని చూడండి, ఎంకరేజ్ చేయండి. సో మంచి పొజిషన్కి ఛానల్ కూడా తీసుకెళ్ళండి. సో ఇంటర్వ్యూ ద్వారా నాకు కూడా ఇంకో 4 వేషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ దూద్ వెంకట్.